టోటల్ గా చూసుకుంటే 1044 టికెట్లు అయితే బుకింగ్ అయితే అవడం జరిగింది. నిన్న కొన్ని షోస్ దాదాపు ఒక 6-7 షోస్ ఓపెన్ చేశారు అంతే. అప్పటికే ఈ రేంజ్ ర్యాంపేజ్ అయితే జరిగింది. ఒక షో అయితే హౌస్ఫుల్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. సో ఇది గాయ్స్ తారకన్న సృష్టించిన ర్యాంపేజ్. అండ్ ఇంకా ర్యాంపేజ్ ఇంకా ముందు ఇంకా ఎక్కువ కొనసాగుతూనే ఉంటుందని అయితే కోరుకుందాం. అమెరికాలో వార్ 2 బుకింగ్స్ ఇంకా స్టార్ట్ అవుతాయనే చెప్పాలి. రేపటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. కాకపోతే నిన్న వచ్చేసి కొన్ని షోస్ కి అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓపెన్ చేసిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ అయితే జరిగిందనే చెప్పాలి. అదేంటో వీడియోలో మీకు క్లియర్ గా అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే హృతిక్ రోషన్ గారు కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ ఆగస్టు 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ వచ్చేసి అయితే ఆగస్టు 13th అయితే వేస్తున్నారు. మరి ఈ ప్రీమియర్స్ వచ్చేసి యూజువల్ గా మన అందరికీ తెలుసు బాలీవుడ్ మూవీస్ కి ప్రీమియర్స్ అనేవి వేయరు. బట్ ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అలాగే తెలుగు వర్షన్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రీమియర్స్ అయితే వేయడం అయితే మొదలు పెట్టారు. అండ్ ఇప్పుడు ఈ వార్ 2 మూవీ ప్రీమియర్స్ తెలుగు అలాగే హిందీ వర్షన్ అయితే ఒక్కొక్క షో అయితే ఓపెన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. అండ్ యుఎస్ లో చూసుకుంటే ఎక్కువగా ఐమాక్స్ షోలు అన్ని వార్ 2 కే ఇచ్చేసారు. అలాగే ఇండియాలో కూడా ఐమాక్స్ షోస్ అన్ని కూడా వార్ 2 మూవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూజువల్ గా మనం చూసుకుంటే టికెట్ ప్రైస్ అనేది యుఎస్ లా మామూలుగా స్టాండర్డ్ కి అంటే ఇక్కడ మనకి లోవర్ క్లాస్ బాల్కనీ ఎట్లా అయితే మనం చూస్తామో అక్కడ కూడా మామూలుగా స్టాండర్డ్ అనేది తక్కువ అనమాట. బట్ ఈ ఐమాక్స్ అనేవి స్క్రీన్లు ఇస్తే మనకి ఇంకా చెప్పాలంటే ఐమాక్స్ స్క్రీన్ లో వచ్చేసి ఇప్పుడు మామూలుగా స్టాండర్డ్ కి $20 టికెట్ ఉంటే ఈ ఐమాక్స్ స్క్రీన్ కి వచ్చేసి దాదాపు $37 వరకు అయితే ఉంటుంది. సో మాక్సిమం కలెక్షన్స్ అనేవి ఈ ఐమాక్స్ స్క్రీన్స్ నుంచి ఎక్కువగా అయితే వస్తాయి ఈ వార్ 2 మూవీకి. నిన్న వచ్చేసి అయితే వార్ 2 మూవీకి యుఎస్ లో తెలుగు షోస్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే ఒక షో అయితే హౌస్ఫుల్ అయితే అయిపోయింది. మామూలుగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన చాలా మూవీస్ కూడా ఓపెన్ చేసిన 2-3 days కానీ ఆ షోస్ అనేవి సగం కూడా ఫుల్ అవ్వట్లేవు. అలాంటిది నిన్న ఓపెన్ చేసిన కొన్ని లొకేషన్స్ లోనే కొన్ని షోస్ ఓపెన్ చేశారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ చేయలేదు, 1-2 షోలు ఓపెన్ చేశారు. అప్పటికి ఆ షో అయితే హౌస్ఫుల్ అయితే అయిపోయింది. అండ్ ఆ షోకి గాను మొత్తం నిన్న ఓపెన్ చేసిన కొన్ని షోస్ ఓపెన్ చేశారు కదా, వాటన్నిటికీ చూసుకుంటే $27K అయితే రావడం అయితే జరిగింది. $27K ఇంకా షోస్ ఇంకా ఓపెన్ చేయలేదు కంప్లీట్ గా. రేపటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అయితే చేస్తారు. అప్పటికే ఈ రేంజ్ లో మాస్ ర్యాంపేజ్ అయితే సృష్టించాడు మన తారక్ అన్ననే చెప్పాలి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ ఓపెన్ చేసి ఇంకా కలెక్షన్స్ ఏ విధంగా నార్త్ అమెరికా నుండి ఉంటాయో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. దేవరం మూవీకి ఇదే రేంజ్ లో ర్యాంపేజ్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఓపెన్ చేసిన 1 డేకే దాదాపు $75K అయితే వచ్చేసాయి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, కొన్ని షోసే ఓపెన్ చేశారు, అప్పుడే $27K వెళ్ళిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అయితే చేస్తారు. ఇంకా నెంబర్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో ఇక మనకి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక్కొక్క వీడియో అయితే మీకు చేస్తూ ఉంటాను. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీకు రావాలనుకుంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ అయితే చేసుకోండి. అండ్ అందరికైతే షేర్ అయితే చేయండి. ఈ 15 days నాన్ స్టాప్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి.